హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు వీడియోస్ నేను చేస్తున్నాను. సో వీడియోస్లో మ్యాక్సిమం 99% నేనే కనిపిస్తాను. మా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదా పిల్లలు, అప్పుడప్పుడు పిల్లల్ని చూపిస్తాను. మా వారిని కూడా తక్కువే చూపిస్తాను. ఇంకా మావయ్యనైతే పెద్దగా చూపించను. సో చూపించకపోతే మీ మామయ్య లేరా అంటారు. చూపించి ఎలా చూపించాలి? సో ఏదైనా చిన్న పని, ఆయన ఏదైనా నాకు ఉల్లిపాయలు కట్ చేస్తూ, లేకపోతే ఏదైనా మాట్లాడుకుంటూ భోంచేస్తూ పెడితేనేమో ఆయన దగ్గర ఎందుకు అంత పని చేయించేస్తున్నావు అంటారు. లేరండి ఊరెళ్ళారు అని చెప్తేనేమో అప్పుడే పంపించేసావా అంటారు. మా ఆడపడుచు మా ఇంటికి వస్తేనేమో ఎందుకు వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటుంది, మళ్ళీ నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో కూడా పని చేయాలా అంటారు. సరే నేను వాళ్ళ ఇంటికి వెళ్తేనేమో నీకు సిగ్గు లేదా, అస్తమానం ఆడపడుచు ఇంటికి నువ్వు వెళ్తావేంటి అంటారు. అసలు ఏంటండి మీ ప్రాబ్లం? నాకు అర్థం కావట్లేదు. బ్రతకనివ్వరు ఆ మనుషుల్ని. అసలు అసలు మీకు వచ్చిన సమస్య ఏంటి? నేను నా వీడియోస్లో ఏంటి మీరు చూస్తారు? నన్ను చూస్తారు. నేను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేక నచ్చలేదా వదిలేయండి. నేను 100 సార్లు చెప్పాను. నేనేమైనా మీకు పర్సనల్గా ఫోన్ చేసి మెసేజ్ చేసి నా వీడియో చూడండి 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 లేకపోతే విసిగిస్తున్నానా, సతాయిస్తున్నానా? లేదు కదా. మీరు ఏంటి, మీకు మ్యాక్సిమం అయితే నేను నచ్చాలి, లేదా నా రెసిపీస్ నచ్చాలి, అంతే కదా. అయినా ఒక చిన్న మాట అండి. సో నాకు మ్యాక్సిమం 99% నాకెవరు ఇబ్బంది పెట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు లేరు. నిజంగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే నాకు కొత్త సబ్స్క్రైబర్స్ రాకపోయినా సరే, ఉన్నవాళ్ళు మాత్రం నన్ను నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే కొంతమంది ఏంటంటే అసలు ఏంటి వాళ్ళకంత బాధ, లేకపోతే అంత అంటే ఇప్పుడు నన్ను ఎవరైనా పొగిడినా చూడలేరా? లేకపోతే మంచిగా నా పని నేను చేసుకొని వెళ్తున్నా కూడా చూడలేరా? లేకపోతే అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదండి. ఎంత డిస్టర్బ్ చేస్తాయంటే, మీరు ఒక చిన్న కామెంట్ పెట్టి వదిలేస్తారు. దాని వెనకాల ఎంత అర్థం ఉంటుంది, వల్ల ఒక మనిషి ఎంత బాధపడుతుంది అనేది మీకు అర్థం కావట్లా. ఇప్పుడు ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? నేను మా మామయ్యని చూసుకోను, మా మామయ్యకి తిండి పెట్టను, మా మామయ్యని నేను నా దగ్గర ఉంచుకోను, సో అస్తమాను ఎక్కడో దగ్గరికి పంపించేస్తూ ఉంటాను, అలా అంటే మీరు హ్యాపీయా? అవునండి. నేను మా మామయ్యని చూసుకోను, మా మామయ్యకి నేను అన్నం పెట్టను. ఆయన ఏమంటారు, ఆయన ఇక్కడికి వచ్చారంటే చాలు, ఎప్పుడు వెళ్ళిపోతారు తిరిగి మళ్ళీ మీ చిన్నబ్బాయి వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతారని చెప్పేసి నేనే పంపించేస్తున్నాను. ఆనందమా? ఇంతకంటే నేనేం చెప్పలేను. అది నేనే చెప్తున్నాను కదా, నేనే ఆయనకి కనీసం తిండి కూడా పెట్టలేకపోతున్నాను. అలాగే మా ఆడపడుచుని కూడా నేను పిలవను, నేను చూసుకోను. అవును మరి, నాకు ఇంట్లో పని నేను చేసుకోలేకపోతున్నాను, అందుకని మా ఆడపడుచుని పిలిచి మరీ ఇక్కడ నేను తన దగ్గర అంట్లు తోమించుకుంటే నాకు అప్పుడు సాటిస్ఫాక్షన్ అనమాట. ఎందుకంటే నా దగ్గర మిషన్ లేదు. ఎందుకంటే నేను ఏమంటారు, పిలిచి మరీ ఏమంటారు వాళ్ళ దగ్గర గిన్నెలు కడిగించడం నాకు ఆనందం అనమాట. సో నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడి కూర్చొని తింటానమాట. చాలా ఇంకోటి ఏంటంటే, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి కనీసం నేను తిండి పెట్టను, అర్ధాకలితో పంపిస్తాను. ఆనందమా అండి? నాకు సరిగా మాట్లాడడం రాదు, ఎవరితో నేను మంచిగా ఉండను, అందరితో గొడవలు పెట్టుకుంటాను, ఏదన్నా అది మాట్లాడతాను. హ్యాపీయే కదా. ఇంతకంటే నేను క్లారిఫికేషన్ ఇవ్వలేను. అవును, మీరు నన్ను ఎలా అయితే అనుకుంటున్నారో అది కరెక్ట్, సరేనా? ఇంకా మీరు కామెంట్లు పెట్టి మరీ తెలుసుకోవాల్సిందే ఇంకేం లేదండి. నేనే చెప్తున్నాను కదా, నేనే ఒప్పుకుంటున్నాను కదా, నేను ఎవరిని సరిగా చూసుకోను. ఇంకా చెప్పాలంటే నా హస్బెండ్ని, పిల్లల్ని కూడా నేను సరిగా చూసుకోను. చాలా ఆనందమా మీకు? మా పిల్లలకు కూడా నేను కావాల్సినవి మంచివి నేను ఏం చేసి పెట్టను, పట్టించుకోను. మీరు అడిగే క్వశ్చన్స్కి, కామెంట్లకి ఆన్సర్ ఇచ్చేసాను కదా. అవును. ఇప్పుడు నన్ను ఎలా జడ్జ్ చేస్తారు? భారతి ఒక గయ్యాల్ది, లేకపోతే భారతి ఒక రాక్షసి, లేకపోతే భారతి వీడియోస్ చూడకూడదు, లేకపోతే ఏదైనా అనుకోండి. నేను మీకు స్వేచ్ఛ ఇచ్చేసాను. మీరు అనుకునే ప్రతి మనిషికి ఒక స్వేచ్ఛ అనేది ఉంటుంది. మీరు నా గురించి ఏదైతే అనుకుంటున్నారో అనుకోండి, నేను కాదనట్లేదు కదా. ఇప్పుడు మీరు పెట్టిన కామెంట్స్ అన్నిటికీ కూడా నేను రిప్లై ఇస్తున్నాను.
ఏంటండి పెట్టేస్తారు, ఒక కామెంట్ పెట్టేస్తారు. దానివల్ల ఒక మనిషి ఎంత బాధపడతారనేది కనీసం 0.1% కూడా ఆలోచించరు. అయినా నేను ఎప్పుడు కూడా నేను వాటి కోసం నేను పట్టించుకోను. ఎందుకంటే నన్ను ఇష్టపడే వాళ్ళు 99 మంది ఉన్నారు. ఒక్కళ్ళ కోసం నేను ఎందుకు ఆలోచించాలి అని. కానీ ఎంతకని ఏదో చెప్తారు కదా! నాన్ సింక్‌లో నేను పెట్టిన వీడియో ఏంటి? మీరు పెట్టే కామెంట్ ఏంటి? అలా పెట్టడం వల్ల మీకేమొస్తదో కూడా నాకు అర్థం కావట్లేదు. నేనైతే చూస్తే ఎందుకులే నెగటివిటీ స్ప్రెడ్ చేయడం అని చెప్పేసి అయితే డిలీట్ చేసేస్తా, లేదా హైడ్ చేసేస్తా. అసలు నా ఛానల్ అంటే ఇంకెప్పుడు వాళ్ళ కామెంట్స్ నాకు కనిపించకుండా హైడ్ చేసి పడేస్తాను. ఇంకొకసారి వాళ్ళు పెట్టినా నాకు రావు. కానీ ఓర్చుకున్న కొద్దీ ఏంటి ఇప్పుడు మీ దృష్టిలో ఏంటంటే మావయ్య నేను రాసి రంపాన పెడుతున్నాను, అందుకే ఆయన నా దగ్గర ఉండలేక వెళ్ళిపోతున్నారు అనుకోండి. అవును అనుకోండి, అలాగే. హ్యాపీ కదా మీరు? హ్యాపీగా ఉండండి, మంచిగా నిద్రపోండి, హ్యాపీగా ఇప్పుడు నేనే ఒప్పుకున్నాను కదా, మంచిగా తినండి, హ్యాపీగా ఉండండి వాళ్ళంతా. ఓకేనా? పిల్లల్ని జడ్జ్ చేస్తారు, ఆయిల్ వేసి పెడతావు అంటారు. నేను ఒక కుకింగ్ ఛానల్ పెట్టుకున్నప్పుడు ఆ కూరలో ఉప్పు కారాలు నూనె లేకపోతే ఏమీ లేకుండా పిచ్చి పిచ్చిగా వంట చేస్తే ఏమంటారు, అసలు నీకు వంట వచ్చా అని అడుగుతారు. నాకు ఏ వంట ఎలా చేయాలో మినిమం నాలెడ్జ్ ఉందండి. నేను వంటలో 100% నేను ఏమంటారు మాస్టర్ షెఫ్‌ని అని నేను ఎప్పుడు ఎక్కడ ఏం చెప్పుకోలేదు. కానీ అట్‌లీస్ట్ పాస్ మార్క్స్ అంటారు కదా! సో, 100కి 35 మార్క్స్ అయినా తెచ్చుకోగలను. నాకు ఆ నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే అది ఎవరో నాకు నేర్పిస్తేనో, లేకపోతే బలవంతంగా నా మీద రుద్దితేనో అదొచ్చింది కాదు. దేవుడు నాకు అది ఇచ్చాడనమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కో టాలెంట్ ఇస్తాడు కదా! అలాగా ఏదైనా వంటని చూస్తే చిటికెలో చేయగలిగే కెపాసిటీ నాకుంది. అలా అని నేనేమి తోపు నాకు ఇన్ని మార్క్స్ ఏసుకుంటానని అట్‌లీస్ట్ పాస్ అవ్వగలను. సో, కొత్తగా నేను వంట ఎలా చేయాలి అని చెప్పి అది మెయిన్‌గా నేను నా పిల్లలకి ఏం పెట్టుకోవాలి అని చెప్పి మీరు నాకు సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. నాకు తెలుసు. ఏ టైంలో వాళ్ళకి ఏం పెట్టాలి, ఏం తింటే వాళ్ళకి బావుంటది, ఏదైనా ఈ ఏజ్‌లోనే తినగలరు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా డైట్ అంటారు, ఆయిల్ తినకూడదంటారు, లేకపోతే చీజ్ తినకూడదంటారు, లేకపోతే ఏవేవో వాళ్ళు పెద్దయిన తర్వాత వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా మార్చుకుంటారు అనేది కంప్లీట్‌గా వాళ్ళ చేతిలో ఉంటది. కానీ ఈ ఏజ్‌లో ఏంటి అంటే కాయగూరలు ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ తినరు. వాళ్ళు కాయగూరలు ఎంత బలవంతంగా అలవాటు చేశానో నాకు తెలుసు. వాళ్ళకి పాలు అస్సలు తాగరు. అలాంటిది నా పిల్లలకి నేను పాలు ఎంత కష్టపడి అలవాటు చేసుకున్నానో నాకు తెలుసు. వాళ్ళు తినని రెసిపీస్‌ని మంచి టేస్టీగా చేసి వాళ్ళకి ఎలా పెట్టుకుంటున్నానో నాకు తెలుసండి. నేను పిల్లలతో నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్ వాళ్ళు కడుపు నిండా తినాలి, స్కూల్ నుంచి లంచ్ బాక్స్ ఖాళీగా రావాలి అని చెప్పి నేను ఎంత ప్రయత్నిస్తానో నాకు తెలుసు. ఇప్పుడేంటి నేను పిల్లలకి కూడా నేను మంచియి చేసి పెట్టనని మీరు అనుకుంటున్నారు. అనుకోండి. అవును. భలే మంచి మంచి పద్ధతులంట. మీరొచ్చి పోనీ నేర్పించండి పద్ధతులేంటో నేర్చుకుంటాను. అసలు నేను పెట్టిన వీడియో ఏంటి, మా మామయ్య కోసం ఆవిడ కామెంట్ పెట్టడం ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. ఆయన ఎళ్లి కూడా దగ్గర దగ్గర 20 డేస్ పైనయిపోయింది. 1 మంత్ అవుతుంది. ఇప్పుడసలు నేను ఆ రోజు మామయ్య వెళ్ళేటప్పుడు నేను చెప్పాను. మామయ్య ఊరెళ్తున్నారండి అని క్లియర్‌గా చెప్పాను. ఏవండీ ఇంట్లో ఉన్న మనిషిని వెళ్ళిపో అని ఏ బుద్ధున్నోళ్ళైనా పంపిస్తారా? పోనీ ఇప్పుడు మీరు అలా అనుకుంటున్నారు అనుకోండి, నేనే పంపించేసాను. ఓకేనా? 100 సార్లు చెప్పాను. ఆయనకి ఎక్కడుండాలనిపిస్తే అక్కడుంటారు. ఆయన్ని ఎవ్వరు కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి నేను వెళ్ళండి మావయ్య అని నేను అనలేదు. రా డాడీ అని చెప్పి, రా మావయ్య అని చెప్పేసి వాళ్ళ చిన్న కోడలు, చిన్న కొడుకు పిలిస్తే వెళ్లారు తప్ప, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఎప్పుడు ఆఖరికి అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా సరే, ఏం మావయ్య ఇంకా రాలేదేంటి, రావచ్చు కదా అని మేము పిలిస్తే ఆయన వస్తారు తప్ప, అక్కడి నుంచి కూడా వాళ్ళు పంపించరు. 100 సార్లు చెప్పాను. ఎవ్వరు కూడా ఆయన్ని మేము పంచుకునే వాళ్ళు ఎవ్వరు కాదండి. ఆయనకి ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉంటారు. ఆయనకి ఎక్కడ తినాలనిపిస్తే అక్కడ తింటారు. ఆయనకి నచ్చిందే తింటారు. ఎలా అంటే ఇంకా లక్కీ విష్ణు కంటే కూడా ముందు ప్రయారిటీ అనేది ముందు మామయ్యకే ఇస్తాము. ముందు భోజనం అయిపోయిన వెంటనే పిల్లలకి పెట్టేది కూడా కాదు. మామయ్య భోజనం అయిపోయింది పెట్టాలా అని మామయ్యనే అడుగుతాను. అది మా ఇంట్లోనే కాదు, నేననే కాదు. ఆయన్ని చూసుకున్న ఆయన ఇద్దరు పిల్లలు కావచ్చు, ఇద్దరు కోడళ్ళు కావచ్చు, ఆయన కూతురు, అల్లుడు కావచ్చు. నిజంగా ఈ విషయంలో ఆయన చాలా అదృష్టవంతుడు. ఒక వైఫ్ చనిపోయింది, మా అత్తయ్య లేరు అని ఒకవేళ ఆయనకి లోటు ఉంటే ఉండుండొచ్చు కానీ, అసలు ఆయన్ని చూసుకునే విషయంలో మేము 6 మంది కూడా ఎలా ఉంటామంటే అలా ఉంటాం. మా పిల్లలు ఎలా చూసుకుంటామో ఈక్వల్ చెప్పాలంటే పిల్లల కంటే కూడా ఇంకొంచెం ఒక 1% ఎక్కువగానే మామయ్యని చూసుకుంటాం. మీరసలు నిజంగా అంత భయపడిపోవాల్సినంత అవసరం అయితే లేదండి ఆయన కోసం. అంత జాలి పడిపోవాల్సిన అవసరం అయితే లేదు.
ఇంక నాకు నిజంగా అండి సారీ అండి మిగతా వాళ్ళకి. నాకు అసలు ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే బయట వాళ్ళు కూడా అలాగే ఉంటారండి. బయట జనం కూడా ఎలాంటి మైండ్ సెట్ అంటే అలాగే ఆలోచిస్తారు. ఏంటి ఏమంటారు ఆహ్, భార్య లేదు. అయ్యో పాపం! ఓకే. ఆయన అయ్యో పాపం వైఫ్ లేదని అనుకోవడం తప్పు లేదు. ఎలా అంటే కోడలు ఏం చూసుకుంటదో, కొడుకు ఏం చూసుకుంటారో. అసలు నిజంగా అలాంటివి ఎంతమందికి నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. నేనే కాదు ఎవరైనా సరే ఎవరు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ మనస్సాక్షికి తెలుస్తది కదా! సో, ఇంక నాకైతే అసలు నేను నిజంగా చాలా డిస్టర్బ్ అయ్యానండి. సారీ. ఇంక వ్లాగ్ కూడా నేను మంచిగా వీడియో చేసుకున్నాను. హ్యాపీగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం అని చాలా ఇదిగా అనుకున్నాను. కానీ నాకు ఆ ఫ్రస్ట్రేషన్ ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. సో, అయితే రెసిపీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పండు మిర్చినేమో పచ్చడి చేద్దామని చెప్పేసి మొన్న తెచ్చాను కదా! సో, పండు మిరపకాయలని, పచ్చిమిరపకాయలని అన్నిటిని కడిగేసి ఎండబెట్టాను. ఎండిన తర్వాత పండు మిర్చితోటి పచ్చడి చేస్తాను. పచ్చిమిరపకాయలతో మాత్రం మజ్జిగ మిరపకాయలు చేసుకుందాం అని చెప్పేసి కడిగి క్లాత్ మీద ఎండబెట్టాను. అదే ఆరబెట్టాను. ఇంక ఇక్కడేమో రెడ్ చిల్లీ సాస్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఒక 10, 15 పండు మిరపకాయలు తీసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి. సో, వాటర్ వేసిన తర్వాత పండు మిరపకాయలను వేసేసి వెల్లుల్లిపాయలు, ఉప్పు, అలాగే బెల్లం. సో, మీరు కావాలి అంటే పంచదార కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లం తీసుకున్నాను. ఒక 5, 6 స్పూన్లు బెల్లం వేయండి. ఫస్ట్ వాటర్లో పండు మిరపకాయలు వేసేసి అందులోనే బెల్లం కూడా వేసేసి వెల్లుల్లిపాయ కూడా వేసేయండి. రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసి మంచిగా ఉడికించాలి. ఒకవేళ టమాటో కాంబినేషన్ కూడా కావాలి అనుకుంటే దాంట్లో ఒక 4 టమాటాలు కూడా వేసుకోవచ్చు. బాగా ఎర్రటి టమాటాలు. నా దగ్గర టమాటో సాస్ ఉంది. ఓన్లీ చిల్లీ సాస్ చేస్తున్నాను. అందుకే అదే రెడ్ చిల్లీ సాస్ చేస్తున్నాను. అందుకే పండు మిరపకాయలు ఒక్కటే అందులో పెట్టాననమాట. అవైతే ఉడికిపోయాయి, చల్లారాలి. ఇంక ఈ లోపల టీ కూడా పెట్టేశాను. మా వాళ్ళైతే వచ్చేసారు. సో, ఇంకా ఈవినింగ్ ఏంటి అంటే మా వారికి బాగా హెడేక్ వచ్చేస్తుంది. ఈవినింగ్ మాత్రం టీ పెట్టు అన్నారు. సో, అందుకే ఈవినింగ్ టైం మాత్రం టీ పెడతాను. ఇంకా స్నాక్స్ అయితే మొన్న పాలక్ పకోడీ చేశాను కదా! సో, అవి ఉన్నాయి. ఇంక స్నాక్స్ అయితే ఏం చేయలేదు. మార్నింగ్ నుంచి నాకు ఈ క్లీనింగ్ తోటే సరిపోయిందనమాట. అంటే ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఇట్లా వీటితోనే సరిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా పకోడీ ఉంది. ఇవి తినేస్తారా అంటే తినేస్తామని చెప్పి అన్నారు. సరేలే అని చెప్పి అవైతే ఎయిర్ ఫ్రైయర్లో వేడి పెట్టేస్తూ ఉన్నాను. ఒక 10 మినిట్స్ అట్లా పెట్టేసామనుకోండి. సో, అది మంచిగా ఫ్రై అయిపోతుంది. ఈ లోపల చిల్లీ సాస్ కూడా చేస్తున్నాను కాబట్టి తినేస్తారు పిల్లలు. అంటే టమాటో సాస్ అయితే విష్ణు అస్సలు తినడు. సో, అందుకని చెప్పేసి కొంచెం చిల్లీ సాసు తీయగా, కారంగా, పుల్లగా బాగుంటుందన్నమాట. ఇట్లా వీటితో ఏమైనా బజ్జీలు ఇట్లాంటివి లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్. యాక్చువల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే బాగా అలసిపోయాను. అందుకని చెప్పి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేయలేదన్నమాట. పాలక్ పకోడీ బాగుంది. ముందు రోజే చేశాను కదా! సో, అవి బాగానే ఉంటాయి. వేడి పెట్టి ఇచ్చేస్తే అవి తినేస్తామన్నారు ఈ సాస్ తోటి. వెనిగర్ అయిపోయింది. సో, అందుకే వెనిగర్ కోసం వెయిట్ చేశాను అనమాట. సో, అది స్టోర్ చేసుకోవాలి అంటే వెనిగర్ ఉండాలి. అయితే ఒకటి మళ్ళీ దాంట్లో హాట్ వాటరే అనమాట. మళ్ళీ ఇంక సపరేట్ వాటర్ అయితే వేయకూడదు. మళ్ళీ కనుక మీరు నీళ్ళు వేస్తే మాత్రం సాస్ అనేది పాడైపోద్దండి. సో, ఫస్ట్ వేసాం కదా మనం నీళ్ళు, అంటే పండు మిరపకాయలు ఉడకపెట్టేటప్పుడు ఆ వాటరే అనమాట. సో, ఆ వాటర్ని మిక్సీలో వేసి ఇట్లా మంచిగా ఇలా తిప్పి అదైతే వేసేసాను. ఇదిగోండి, చూసారా ఎంత చిక్కగా ఉందో. సో, ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం ఏమంటారు ఉడకపెడితే ఇంకా చిక్కగా అవుతుందన్నమాట. సో, అలా అని చెప్పి మరీ టమాటో సాస్ అంత థిక్‌గా అయితే ఉండదు. చిల్లీ సాసు ఇలాగే ఉంటుంది. అయితే ఇది వైట్ వెనిగరు. మీరు కావాలి అనుకుంటే వెనిగర్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఒక స్పూన్ వేసాను కదా! అంటే ఒక చిన్న గరిటె వేసాను కదా! తర్వాత నేను మొత్తం 3 గరిటెలు ఆ చిన్న గరిటెతోటి 3 సార్లు వేసాననమాట వెనిగరు. ఎందుకంటే పండు మిరపకాయలు బాగా కారంగా ఉన్నాయి. సో, ఆ కారం బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ఉప్పు కావాలంటే ఉప్పు, ఆ తర్వాత బెల్లం కావాలంటే బెల్లము, లేదా పంచదార అయితే పంచదార మీ ఇష్టము. సో, అదైతే వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఒక 15 పండు మిరపకాయలు తీసుకున్నాను. 15 పండు మిరపకాయలకి ఒక 6 స్పూన్స్ బెల్లం పొడి తీసుకోండి. మరి పెద్ద స్పూన్స్ కాదు, నార్మల్ స్పూన్స్ తోటి 6 స్పూన్స్ అయితే బెల్లం పొడి అయితే వేసుకోండి. ఒక హాఫ్ స్పూను సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట. ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను అంతే. సో, అవన్నీ మంచిగా పేస్ట్ చేయాలి. వెనిగర్ లాస్ట్లో వేసుకున్నాను అంతేనండి. సో, ఇది హాట్ అండ్ స్పైసీ చిల్లీ సాస్ అయితే రెడీ.
సో ఏదైనా చెప్పాను కదా, మీరు కావాలి అనుకుంటే అందులో టమాటోస్ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు. సో మంచి కలరు టమాటో కూడా యాడ్ చేసుకుంటే ఏంటి అంటే టమాటో చిల్లీ సాస్ బయట మనకు దొరుకుతుంది కదా, అలా ఉంటుంది. సో వెనిగర్ వద్దు అనుకుంటే వెనిగర్ని స్కిప్ చేసి లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. సో అదైతే ఇంక పిల్లలకి పెట్టేశాను. ఇంకా టీ అయితే పెట్టుకొని ఇంకా నేను మా వారు కూడా తాగేసాం అనమాట. ఆ తర్వాత కొత్తిమీర పుదీనా ఉంది కదా, సో దాంతో గ్రీన్ చట్నీ లాగా చేసి పెట్టుకుంటాను. సో అది మీకు తెలుసు కదా, ఎప్పుడు నేను మంత్లీ ప్రిపరేషన్ మీల్ ప్రిపరేషన్లో ఖచ్చితంగా ఈ కొత్తిమీర పుదీనా పేస్ట్ అయితే ఉంటుంది నాకు. ఎందుకంటే ఎక్కువ తెచ్చాను కదా ఇప్పుడు దీన్ని ఏంటి అంటే అలాగే పెట్టేస్తే పాడైపోద్ది. సో నాకేంటి అంటే కొత్తిమీర పుదీనా పేస్ట్ ఉంటే కొత్తిమీర పుదీనా రైస్కి, బిర్యానీలకి, పులావ్స్కి ఇదొక క్యూబ్ వేస్తే సరిపోతుంది. సో అందుకనమాట. అయితే ఇంక నేను సపరేట్గా అందులో పచ్చిమిర్చి అయితే ఏం వేయలేదు. ఇందాక పండు మిర్చిని వడకట్టుకున్నాం కదా, సో ఆ వడకట్టుకున్న పిప్పిలో కొంచెం పచ్చిమిర్చి అదే స్పైసీ ఉంటుంది కాబట్టి ఇంకా అదే వేస్తున్నాను. ఇంక సపరేట్గా పచ్చిమిర్చి అయితే ఏం వేయట్లేదు. సో అందులోనే ఫస్ట్ పుదీనా పేస్ట్ చేసుకున్నాను. కొంచెమే వేసాను వాటర్, ఎక్కువ వేయొద్దు. సో కొంచెం వాటర్ వేసి ఫస్ట్ పుదీనా మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీర వేసాను. ఆ తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్, కొంచెం అంటే ఒక హాఫ్ స్పూను సాల్ట్, ఒక పావు స్పూన్ అలా జీలకర్ర, అలాగే ఒక స్పూన్ వెనిగర్. ఒక స్పూన్ అంటే స్పూన్ కాదు, ఇదిగోండి ఆ చిన్న గరిటె ఉంది కదా, సో అంత దాంతో వేసాను అనమాట వెనిగరు. సో ఇందులో కూడా వెనిగర్ వద్దు అనుకుంటే నిమ్మరసం వేసుకోవచ్చు. నేను ఎప్పుడు నిమ్మకాయ వేస్తాను. సో ఇంక ఇవాళ వెనిగర్ ఉందని గ్రీన్ సాస్లో కూడా నేను వెనిగర్ వేసాను. సో ఇలాగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి, నార్మల్ ఫ్రిడ్జ్లో కాదు. నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే కలర్ చేంజ్ అయిపోద్ది. ఇంకోటి ఏంటి అంటే మనకి లిక్విడ్ లాగా అంటే పేస్ట్ లాగా ఉంటుంది, కానీ మనకి ఇలా సాలిడ్గా చిన్న క్యూబ్స్ లాగా కావాలి అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటి అంటే మనకు కావాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కటి తీసుకోవచ్చు, ఇంకొకటి పాడవదు. అదే మీరు నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం పాడవుతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు అవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఒక 1-2 అవర్స్ అయిన తర్వాత వాటిని తీసి నేను ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. సో నేను ఎక్కువగా పులావ్స్, బిర్యానీస్, ఫ్రైడ్ రైస్, కొత్తిమీర పుదీనా రైస్, లేకపోతే వంకాయ కొత్తిమీర కారం అట్లా చేసుకున్నప్పుడు అది వేసుకుంటే కూర చాలా బాగుంటుంది. సో కొంచెం అయితే కొత్తిమీర పుదీనా సపరేట్గా ఉంచుకున్నాను విడిగా. మిగతాదంతా అంటే ఒక 25% పక్కన పెట్టుకున్నాను, కవర్లో ర్యాప్ చేసి పెట్టుకున్నాను. మిగతాది మాత్రం ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. దానివల్ల నిజంగా చాలా అంటే చాలా యూజ్ ఉంటుందండి. సో అందుకే నేను ఎప్పుడు అలా చేసి పెట్టుకుంటా. ఆ తర్వాత ఇంకా సాటర్డే కదా, సో చపాతీ తింటామని అంటేను ఇంకా చపాతీలోకి కర్రీ చేస్తున్నాను, ఆలు క్యారెట్ కర్రీ. సో దానికోసం ఫస్ట్ అయితే ఇంక నేను ఆనియన్ వేసేసాను. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఇంక సేమ్ మన ఇండియన్ స్పైసెస్ ఉంటాయి కదా, కారము, ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ కూడా చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక పావు స్పూను పసుపు, పావు స్పూన్ గరం మసాలా, ఉప్పు, కసూరి మేతి. పంచదార వేయడం చూపించలేదు. సో టమాటా ప్యూరీ వేసాం కాబట్టి పంచదార అయితే ఖచ్చితంగా వేయాలి. సో ఇందాక కొత్తిమీర పుదీనా మిక్స్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్ ఉంది కదా, సో ఆ జార్లోనే నేను టమాటోస్, కొంచెం జీడిపప్పు మిక్సీ చేసేసాను అనమాట. సో ఆ ప్యూరీ కూడా వేసేసాను, అలాగే వెజిటేబుల్స్ కూడా వేసేసాను. వెజిటేబుల్స్ వేసి కొంతసేపు ఆ గ్రేవీలో టమాటాలు అవి మగ్గిన తర్వాత వాటర్ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే పచ్చి టమాటాలని మిక్సీ చేసుకున్నాను కాబట్టి ఒక 5 మినిట్స్ ఆయిల్ బయటకు వచ్చే వరకు కొంచెం మగ్గనిచ్చి తర్వాత వాటర్ వేసేసి ఒక 2 విజిల్స్ పెట్టేస్తే కుక్కర్లో కర్రీ రెడీ అయిపోద్ది. ఇంక ఇక్కడేమో నేను చపాతీలు చేస్తున్నాను. ఇంక ఇవాళ బాగా అలసిపోయాను నిజానికి చెప్పాలంటే. మార్నింగ్ నుంచి ఇంక అలాగే ఇంట్లో ఏదో ఒక పనితోటే సరిపోయింది. చిన్న చపాతీలు చేయట్లేదు, పెద్ద పెద్దవి చేసేస్తున్నాను. ఎందుకంటే పెద్ద చపాతీలు అయితే 1-2తో అయిపోతాయి కదా అన్నట్లుగాన. అయితే మనం పెద్ద చపాతీలు చేసేటప్పుడు కొంచెం పొడి పిండి పడుతుంది కదా, సో చిన్న చపాతీలు చేసేటప్పుడు పర్లేదు, కానీ పెద్ద చపాతీలు చేసేటప్పుడు కొంచెం పొడి పిండి వేసుకోవాలి. అంటే మనకి బాగా పల్చగా రావాలి అంటే కొంచెం మైదా వాడండి. పిండిలో కలపకండి. పిండిలో సాల్టు, కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఆయిల్, సాల్ట్, వాటర్ వేసేసి పిండిని బాగా మరి వాటర్ అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసి కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోండి. సో అప్పుడు ఏంటి అంటే మనం చపాతీ చేసేటప్పుడు కూడా పొడి పిండి ఎక్కువ పట్టదు. ఆ తర్వాత ఆ పొడిపిండి అలా కొంచెం మైదా కనుక వేస్తే ఏంటి అంటే చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి, పల్చగా వస్తాయి. చూస్తున్నారు కదా ఇలాగా.
సో ఇక్కడ నేనేంటి అంటే ఆప్షన్ మీకే ఇచ్చానండి. చిన్న చపాతీలు చేసేటప్పుడు అవసరం లేదు. కొంచెం ఇలా పెద్ద చపాతీలు చేసేటప్పుడు పల్చగా రావాలి అన్నప్పుడు పొడిపిండి ఎక్కువ పట్టిందనుకోండి, చపాతీ కాల్చేటప్పుడు కలర్ అనేది బ్లాక్ కలర్‌లో అయిపోతది. పొగొచ్చేస్తది. ఎందుకంటే గోధుమ పిండి త్వరగా మాడిపోతది. సో, పొగొచ్చేస్తదనమాట. కాబట్టి కొంచెం మైదా గనుక వాడితే జస్ట్ పైన ఆ డస్టింగ్‌కి మాత్రమే కొంచెం వాడమని చెప్పాను. ఇక్కడ మళ్ళీ నువ్వు మైదా ఏసావు అది మంచిది కాదు అని మీకు అనిపిస్తే స్కిప్ చేయండి. నేను మిమ్మల్ని ఏమి అది వెయ్యండి కంపల్సరీ అని చెప్పట్లేదు. కానీ మీకు బయట రెస్టారెంట్స్‌లో లేకపోతే అట్లా బయట నుంచి తెచ్చుకున్నప్పుడు చపాతీలు ఇలా పల్చగా ఆకుల్లాగా నార్మల్ చిన్న చపాతీలైతే వస్తాయండి. నేను పెద్ద చపాతీలు కూడా వస్తాయండి, రావని చెప్పట్లేదు. కాకపోతే కలర్ కొంచెం మాడినట్టు వస్తాయి. సో, అలా మాడినట్టు కాకుండా ఇలా రావాలి అనుకుంటే కొంచెం పైన మైదా వాడండి. ఇంకోటేంటి అంటే నా దగ్గర ఇప్పుడు ఇంట్లో గోధుమ పిండి అయిపోయింది. సో, కొంచెం మైదా పిండి ఉంటే దాంతోటి చేశాను. సో, అందుకే కొంచెం పెద్ద చపాతీలుగా ఇలా చేసేసాననమాట. సో, మీకు నచ్చితే ఆ టిప్ పాటించండి, లేకపోతే లేదు. నేను కంపల్సరీగా మీరు ఇలాగే చేయండి అని అయితే నేనేం చెప్పట్లేదు. సో, నేనెవరిని బాధ పెట్టాలని చెప్పి అనలేదండి. నాకెవరైతే అలా కామెంట్ పెట్టారో నా మనసు నిజంగా చాలా హర్ట్ అయ్యింది. అందుకే నేను ఇవాళ అంత బాధపడుతూ వీడియో పెట్టాల్సొచ్చింది. సో, రేపటి వ్లాగ్‌లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ అండి.